ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ, అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. కన్స్యూమర్ డ్యూరబుల్, ఐటీ, మీడియా, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ లాభపడగా ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్స్, డిఫెన్స్, రియాలిటీ స్టాక్స్ నష్టపోయాయి. బులియన్ మార్కెట్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ 500 నష్టపోయి 1,41,352 రూపాయల వద్ద కొనసాగుతుంది. కేజీ సిల్వర్ 1,700 నష్టపోయి 2,18,900 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, నమస్తే అండి. నమస్తే రత్న. దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. కన్స్యూమర్ డ్యూరబుల్, ఐటీ, మీడియా సెక్టార్లు ఆ లాభాల్లో కొనసాగితే క్లోజింగ్ ఎలా ఉండబోతుంది సార్? దీనికి సంబంధించిన ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇవాళ గురువారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. అయితే అక్కడ ఇరాన్ అమెరికా చర్చలు లేవు, యుద్ధ వాతావరణం మళ్ళీ అక్కడ మొదలైంది. కానీ బ్రెంట్ ఆయిల్ మాత్రం ఫ్లాట్గానే ఉంది. $84.39 ట్రేడ్ అవుతుంది. కాబట్టి మన మార్కెట్లు కూడా ఏమీ లేవు, ఫ్లాట్గానే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. గోల్డ్ కొంచెం మైనస్లోనే ఉంది, సిల్వర్ కూడా మైనస్లోనే ఉంది. ఇక నెక్స్ట్ మనం ఇవాళ గురువారం వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి మామూలుగానే ఉంటుంది, పెద్దగా ఏమి క్లోజ్ అంటే మైనస్లో కాదు, ప్లస్లో కాదు. అయితే ఇప్పుడు 14.60 నిఫ్టీ ప్లస్లో ఉంది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 92 ప్లస్లో ఉంది. కానీ అది కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు 2 అయింది, 3:30 లోపల అది కూడా ఉండకపోవచ్చు. అయితే నిఫ్టీ 500 మాత్రం అది కూడా మైనస్లోనే 12 పాయింట్లు ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా మైనస్లోనే ట్రేడ్ అవుతుంది, 203 పాయింట్లు. ఐటీ మాత్రం ఇవాళ పాజిటివ్లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 325 పాయింట్లు ఐటీ సెక్టార్ పాజిటివ్లో క్లోజ్ అవుతుంది. మిడ్ క్యాప్ వచ్చి 36 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 36 పాయింట్లు మైనస్లోనే ట్రేడ్ అవుతుంది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 234 పాయింట్లు మైనస్లో ఉంది. నిఫ్టీ 200 వచ్చి 3 పాయింట్లు మైనస్ ఫ్లాట్గానే ఉంది. నిఫ్టీ 100 వచ్చి 12 పాయింట్లు మామూలుగానే, అది కూడా ఫ్లాట్గానే ఉంది, ప్లస్లోనే. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 5 పాయింట్లు మైనస్లో ఉంది, అది కూడా ఫ్లాటే అనుకోవచ్చు. బిఎస్సి 500 11 పాయింట్లు మైనస్, అది ఫ్లాటే. బిఎస్సి 100 వచ్చి 7 పాయింట్లు ప్లస్లో ఉంది, అది కూడా ఫ్లాట్ కిందే లెక్క. అంటే న్యూట్రల్ని క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అక్కడ న్యూట్రల్గా ఉండటం జరిగింది. కానీ ఇరాన్ అమెరికా వార్ మాత్రం నడుస్తుంది అనేది ఉంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనకి ఎన్ఎస్సిలో ఏదైతే నిఫ్టీలో 50 ఉంటాయో 24 ప్లస్లో ఉన్నాయి, 26 మైనస్లో ఉన్నాయి. మళ్ళీ ఎఫ్ఐలు సెల్లింగ్లోకి రావడం జరిగింది. మళ్ళీ 3 రోజుల నుంచి సెల్లింగ్ చేస్తున్నారు. అదొక రీజను. ఈ సెట్ అయ్యేంత వరకు మన మార్కెట్లు కొంచెం ఇబ్బందికరమే. అంటే ఇబ్బందికరం అంటే మార్కెట్లు పెరిగే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే రేపు ఉదయం మళ్ళీ శుక్రవారం వీక్లీ బిఎస్సి సెన్సెక్స్ ఓపెనింగ్ డే ఉంటుంది. అందుకని మనం చూడాలి. కానీ ఏ రోజుకి ఆ రోజు ఏం జరుగుతుంది అనేదే ఉంటుంది అనమాట. అంటే ఇరాన్పై అమెరికా దాడులు చేయటం, 7 సైనికులు మృతి చెందటం, 260 మంది గాయాలు కావటం, ఈ రోజులో వీళ్ళదే దిగ్బంధం, అంటే దిగ్బంధం చేస్తామని చెప్పేసి అనటం, చర్చలకు రాకపోతే వాళ్ళ యొక్క వంతెలను కూడా పూర్తి చేస్తామని అమెరికా వాళ్ళు వార్నింగ్ ఇవ్వటం ట్రంప్ ఇరాన్ వాళ్ళకి. అయితే బహ్రెయిన్, కువైట్, జోర్దాన్లపై ఇరాన్ వాళ్ళు మళ్ళీ ప్రతిదాడులు చేయటం, ఇవన్నీ కూడా తాత్కాలిక ఒప్పందం ఏం లేదు, ఇక మామూలు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయటం. దీంతో ఒక్కసారిగా మళ్ళీ వాతావరణం మారింది. ఇక ఈ దాడులు, ప్రతిదాడులు ఇవన్నీ మళ్ళీ రేపు ఉదయానికి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడైతే లేదు, అంటే చర్చలు లేవు, యుద్ధం మాత్రం జరుగుతుంది. అక్కడ ఏదైతే ఇరాన్ సైనికులు చనిపోవటం, 260 మందికి పైగా గాయపడటం, ఇవన్నీ కూడా మార్కెట్కి బ్యాడ్ న్యూస్. ఈ న్యూస్ తోటి ఇప్పుడు అయితే చర్చలకి ఇప్పుడు ఏం ప్రతిపాదన లేవు అని చెప్పేసి ఇరాన్ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ ఇరాన్ వాళ్ళు చెప్పడం ఏంటిదంటే అమెరికా వాళ్ళే పలుమార్లు ఉల్లంఘనలకి పాల్పడ్డారు, ఒప్పందానికి ఉల్లంఘించారు అనే ఉద్దేశం. అందుకని మేము కూడా వైదొలుగుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే మళ్ళీ ఈ నెల 12వ తారీఖున ఇరాన్పై దాడి చేయడంతో మన భారతీయ నావికుడు కూడా ఒక అతను మృతి చెందినట్టు నిర్ధారించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇరాన్పై మంగళవారం రాత్రి, మొన్న రాత్రే దాడులు మొదలైనవి. అయితే నిన్న పట్టపగలు కూడా కొనసాగించడం జరిగింది. అయితే దీంతో ఏవైతే ఉన్నాయో 13 క్షిపణులను కూడా ఉపయోగించడం జరిగింది అమెరికా వాళ్ళు. అక్కడ 7 సైనికులు ఇరాన్ వాళ్ళు మరణించడం, ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే ఇరాన్ ఏదైతే అమెరికా దాడుల కారణంతో 35 మంది దాటింది చనిపోయిన వాళ్ళు అని చెప్పేసి ఇరాన్ అధికారిక ప్రతినిధి కూడా అనౌన్స్ చేయడం జరిగింది.
ఈ హర్మూజ్ ఏదైతే ఉందో ఇప్పుడు మొన్న అంటే 3 రోజుల నుంచి ఒక్కొక్క రోజు ఒక న్యూస్, ట్రంప్ 20% టోల్ ఫీజు వసూలు చేస్తా అని అనటం, మళ్ళీ నెక్స్ట్ డే ఏం లేదని అనటం, అంటే పశ్చిమ దేశాలు మళ్ళీ నాతో మాట్లాడి ఇంకా ఏం లేదని మళ్ళీ అనటం, మళ్ళీ ఇప్పుడు ఇరాన్ మీద దాడులు చేయటం, మళ్ళీ ఇరాన్ యొక్క వంతెనలు కూడా మేము కూల్చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా బ్యాడ్ న్యూస్ అనమాట మార్కెట్కి. అయితే ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయితే తప్ప మన మార్కెట్లు, ప్రపంచ మార్కెట్లు అనుకోండి, మన మార్కెట్లు అనుకోండి, కోలుకునే పరిస్థితి లేదు. గోల్డ్ సిల్వర్ కూడా అంతే ఉంటుంది. మన రూపీ వచ్చి ఆల్ టైంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇటువంటి న్యూస్ ఉన్నాయో ఇవన్నీ కనుక మామూలుగా అయితే తప్ప మన మార్కెట్లు కోలుకోవు. బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే ఉందో దాంట్లో 30 కంపెనీల్లో 10 కంపెనీలు మైనస్లో ఉన్నాయి, 20 కంపెనీలు ప్లస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇప్పుడు ఈరోజు న్యూట్రల్ని క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే మనకి రాత్రిపూట తెలియదు, ఉదయం పూట తెలుస్తుంది. మార్కెట్ అంటే ఇరాన్ అమెరికా వార్ అనుకోండి, ఇరాన్ ఏదైతే ఉందో దాని మీద మనకి ఉదయం పూట తెలుస్తుంది. దాన్ని బట్టి మార్కెట్లు గ్యాప్ అప్లా గ్యాప్ డౌన్లా అనేది తెలుస్తుంది. ఓకే సార్, భారత్ యూకే వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది. మరి ఈ ట్రేడ్ డీల్తో ఏ సెక్టార్లకు లాభం జరిగే అవకాశం ఉందంటారు సార్? ఓకే, అది నిన్న నుంచి అమలైంది. 15వ తారీఖు నుంచి మనం యూకే, యునైటెడ్ కింగ్డమ్ అనమాట. అయితే భారత్కు యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. ఈ మధ్య కాలంలో అంటే మోడీ గారు ఎక్కడెక్కడైతే ఏ దేశాలు పర్యటన జరుగుతూ ఉంటుందో, ఏ దేశాల్లో పర్యటన జరిగినప్పుడల్లా అక్కడ ట్రేడ్ డీల్ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. ఇప్పుడు లాస్ట్ వీక్ ఇండియా న్యూజిలాండ్, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా ఇండోనేషియా, ఇండియా ఫ్రాన్స్, ఇండియా జపాను, ఇండియా ఇలా అనమాట. అంటే ఇప్పుడు లేటెస్ట్గా నిన్న యూకే వాళ్ళతోటి మనది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. అదేంటిది అంటే సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందం అంటారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, సిఈటిఏ అంటారు దాన్ని. అయితే ఇది జూలై 15 నుంచి అధికారికంగా రావడం జరిగింది. మన 2 దేశాల మధ్య, యూకేకు మనకు 2 దేశాల మధ్య ఇది అంటే 2 ఒప్పందం వల్ల ఏం జరుగుతుంది అంటే ఐటీ ఉద్యోగులకు అనుకోండి, రెండోది కొత్త అవకాశాలు ఉంటాయి అనేది. అయితే ఎగుమతులు అనుకోండి, ఐటీ అంటే రంగాలు, ఎగుమతులు, ఐటీ, ఎంఎస్ఎంఈ, ఉద్యోగాలు, పెట్టుబడులు, వాణిజ్య వృద్ధి, ఇవి జరిగినటువంటి అగ్రిమెంటు. అయితే ఏ షేర్లకి అవి అప్లికబుల్ అవుతాయో చూద్దాము, ఏ షేర్లకి ఉపయోగపడుతుందో చూద్దాము. ఈ 2 దేశాల మధ్యలో ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిందో ఐటీ రంగానికి వచ్చేటప్పటికి బాగా బెనిఫిట్ పొందేది లీడర్స్ ఎవరైతే ఉన్నారో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, విప్రో, ఎల్టీమైంట్రీ, ఇప్పుడు ఇవి 5 కంపెనీలు బెనిఫిట్ పొందుతాయి. కానీ మనం చూడాల్సింది మళ్ళీ ఏంటిది, ఐటీ రంగంలో ఈ 5 కంపెనీలు ఇప్పుడు ఏదైతే పేరు చెప్పినామో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకోవాలి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, వాళ్ళు టెక్, విప్రో, ఎల్టీమైంట్రీ ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఈ 5లో ఏది బెస్ట్ ఉందో చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఐటీ రంగంలో ఆ షేర్ కొనుక్కుంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో అది బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మార్కెట్ ఎలా అన్న ఉండని మనకు సంబంధం ఉండదు. మార్కెట్లో ఈ బ్రెంట్ ఆయిల్ కానీ, ఇరాన్ అమెరికా వారు ఎలా అన్న ఉండని మన భారతదేశానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు, తాత్కాలికమే ఇదంతా కూడా. ఎందుకు అంటుందంటే ప్రతి దేశంతో మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు జరుగుతూ ఉన్నాయో, ఎగుమతులు కానీ, దిగుమతులు కానీ, సుంకాలు కానీ, టారిఫ్లు కానీ అవన్నీ కూడా బాగుంటాయి అనమాట. ఇంకొకటి జిఎస్టీ కలెక్షన్ కూడా హైయెస్ట్ రావడం జరిగింది, ఇన్ఫ్లేషన్ కూడా రావడం జరిగింది. కానీ ఇన్ఫ్లేషన్ హైలోనే ఉన్నా కానీ ఆర్బీఐ ఏదైతే డేటా ఉందో ఆర్బీఐ అనుకున్న దానికంటే, ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువనే ఉందని ఒక అనౌన్స్మెంట్ జరిగింది. బ్రెంట్ కనుక బాగా తగ్గిపోతే ఆర్బీఐ అనుకున్న దానికంటే ఇన్ఫ్లేషన్ తక్కువలోనే ఉండే అవకాశాలే ఉంటాయి. ఇకపోతే టెక్స్టైల్స్కి వచ్చేటప్పటికి కేపీఆర్ ఒకటి ఉంది, కేపీఆర్ మిల్ అని ఉంటుంది, గోకుల్ దాస్ ఒకటి, అరవింద్ ఒకటి, వర్ధమాన్ ఒకటి, ఈ 4 కంపెనీలు. మళ్ళీ ఈ 4 కంపెనీలు కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకోవాలి, వాటిలో ఏది బెస్ట్ ఉందో చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. టెక్స్టైల్స్లోకి వచ్చేటప్పటికి తర్వాత ఆటో కాంపోనెంట్స్లో కూడా భారత్ ఫోర్జ్ ఒకటి, సోనా కన్జ్యూమర్ ఒకటి, మదర్సన్ సుమి ఒకటి, ఈ 3 ఈ మధ్య కాలంలో ఆటో సెక్టార్లో వేరే దేశాలతో కూడా టైఅప్ అయినవి ఉంటాయి. అప్పుడు ఇక ఈ 3లో ఏదైనా ఉంది అనుకోండి, అంటే ఎక్కువ అనమాట. అంటే ఆ దేశానికి ఉంటుంది, ఇప్పుడు యూకేతో కూడా ఉన్నట్టు ఉంటాయి అనమాట. మనం అవి చూడాలి. భారత్ ఫోర్జ్, సోనా సంస్టార్ ఒకటి, మదర్సన్ సుమి ఒకటి, ఏది ఆటో కాంపోనెంట్స్లో. ఇక నెక్స్ట్ వచ్చి ఫార్మాలో ఎవరైతే ఉందో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, సిప్లా, ఈ 3 ఉన్నాయి. ఏది యూకేతో టైఅప్ అయిన వాటిల్లో ఈ 3 ఉన్నాయి. ఈ సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, సిప్లా చూసుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీజర్. ఏది ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాలి, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకోవాలి,
ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో ఇప్పుడు మనం చెప్తున్న కంపెనీలు ఏవైతే రంగాలు అనుకోండి, ఐటీ అనుకోండి, టెక్స్టైల్ అనుకోండి, ఆటో అనుకోండి, ఫార్మా అనుకోండి, ఏ సెక్టార్లు, ఏ షేర్లు, ఏవేవి ఎంతెంత రిజల్ట్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టే మనము ఫాలో అవ్వాలి. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఒకటి తర్వాత కెమికల్స్ ఉన్నాయి. ఈ కెమికల్స్ కంపెనీలో వచ్చేటప్పటికి పిఐ ఇండస్ట్రీస్ ఒకటి ఉంది, ఎస్ఆర్ఎఫ్ ఒకటి ఉంది, నవీన్ ఫ్లోరో కెమికల్స్ ఒకటి ఉంది. ఇవి మనకి ఉపయోగపడాయి ఏది కెమికల్స్ వాటిలో. ఇక తర్వాత జ్యువెలరీస్కి వచ్చేటప్పటికి టైటాన్ ఒకటి, కళ్యాణ్ జ్యువెలర్స్ ఒకటి. ఈ రెండు కూడా బాగా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. యూకే వాళ్ళతోటి మనకి టైఅప్ అయిన దానికి. అయితే దీంతో ఏమైతే అంటే ఇప్పుడు యూకే వాళ్ళతో అనుకోండి, ఇంకా వేరే అనుకోండి, ఏ దేశంతో ఏం జరిగినా మన అన్ని కూడా మన దగ్గర ఏవి ఎక్కువ ఉంటే అవి ఎగుమతులు జరుగుతాయి. ఉదాహరణకి ఈ జ్యువెలరీ విషయంలో వచ్చేటప్పటికి మనము 24 క్యారెట్స్ బంగారాన్ని బార్లలో దిగుమతి చేసుకుంటాం. ఆర్నమెంట్స్ రూపంలో మళ్ళీ మనమే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అది అనమాట మన బిజినెస్. మన జ్యువెలరీ షాప్స్ అన్ని కూడా టైటాన్ కానీ కళ్యాణ్ కానీ ఏం అమ్ముతారు, ఎంత అమ్ముతారు ఈ కాంపిటీషన్లో అని అనుకుంటారు మామూలు వ్యక్తులు. మామూలు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కాంపిటీషన్ అంటే ఆషాఢ మాసం వాళ్ళ కాడ ఒక రోజు ఇంకా గోల్డ్ రోజు తగ్గుతూనే ఉంటుంది, సిల్వర్ తగ్గుతూనే ఉంటుంది, మరి వీళ్ళకి ఎట్లా లాభాలు వస్తాయి, ఇది ఎట్లా రికమెండ్ చేస్తారని అనుకోవచ్చు. కాదు, అక్కడ జరిగేది ఏంటిది అంటే ఏవైతే ఆర్నమెంట్ షాప్స్ ఉన్నాయో, జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో వాళ్ళంతా కూడా దిగుమతులు బార్లు చేసుకొని ఆర్నమెంట్ చేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో ఏ కంపెనీకి, ఇప్పుడు టైటాన్ ఉంది, మన ఇండియా కంటే కూడా ఫారెన్ నుంచే రెవెన్యూ ఎక్కువ వస్తుంది టైటాన్కి. టాటా కంపెనీ, టాటా గ్రూప్ వాళ్ళ బ్రాంచీలు ఏవైతే వరల్డ్ వైడ్ ఉంటాయో అక్కడ సేల్స్ పెరుగుతుంది. అవి చూడాలి మనం. అంతే తప్ప మన కళ్ళ ముందుంది మన హైదరాబాద్లో ఒకటి అమ్మినంత మాత్రాన అమ్మలేనంత మాత్రాన మూడాలని, ఆషాఢ మాసాలని, మంగళవారాలు, అమావాస్యలు, ఇవన్నీ కాదు లెక్క. అవన్నీ వరల్డ్ మార్కెట్ బేస్ ఏంటి. ఇక నెక్స్ట్ సుంకాలు తగ్గుతాయి. ఇప్పుడు మనం ఎంతసేపటికి ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు జపాన్తో టైఅప్ అయినా, ఫ్రాన్స్తో టైఅప్ అయినా, ఆస్ట్రేలియాతో టైఅప్ అయినా మనం ఏదైతే ఉన్నాయో ఎగుమతి మన దగ్గర ఎక్కువ ఉన్నాయి, వస్తువులు ఏదైతున్నాయో ఎగుమతి చేస్తాం. దిగుమతికి వచ్చేటప్పటికి మాకు సుంకాలు తగ్గించడం అంటే ఏంటి, వాళ్ళ దేశం ప్రొడక్ట్ ఇక్కడ మన దగ్గర అమ్మాలంటే దిగుమతి సుంకాలు ఉండకూడదు. అప్పుడు దిగుమతి సుంకాలు తగ్గినప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర ధర తక్కువ వస్తుంది. ధర తక్కువ వచ్చినప్పుడు కొనుక్కోవడానికి ఎక్కువ ఉంటుంది, సేల్స్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. అవి కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో ఇది జరిగేది ఇదే అనమాట. ఎక్స్పోర్ట్స్ ఉన్నప్పుడు మనకి రాయితీలు రావాలి, సుంకాలు ఉండద్దు. దిగుమతులు చేసినప్పుడు సుంకాలు ఉండకూడదు మనకి. మళ్ళీ అప్పుడు మనకి దీనికి లాభం. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు సుంకాలు లేకపోతే మనం తక్కువగా అమ్ముతాం. అంటే మనకి ఆ ట్యాక్స్ మిగిలింది అనుకోండి, ఎనఫ్. ఇక ఆ కంపెనీలు బాగా బెనిఫిట్ పొందుతాయి. తర్వాత వ్యాపార అవకాశాలు అంటే నీ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ఒక సంవత్సరం 1.5 year అయింది. ఇప్పుడు జూలైలో ఉన్నాం. 2026, 2025, 2024 డిసెంబర్లో అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నుకోబడ్డాడు. అంటే 2025 జనవరి ఇప్పుడైతే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిండో ట్రంప్, అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా సుంకాలు, టారిఫ్లని మొత్తం అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా కూడా జరుగుతూనే ఉన్నాయి ఇంకా. అందుకని ఈ మనం వేరే దేశాలతో ఏవైతే టైఅప్లు అయినాయో ఏదైనా అప్పుడు ఆటోమేటిక్గా మన ఎగుమతులన్నీ కూడా ఇంకా వ్యాపారం, బిజినెస్కి బాగా అవకాశాలు ఉంటాయి అన్నమాట. తర్వాత పెట్టుబడులు పెరుగుతాయి. ఇప్పుడు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ ఏ రంగాల్లో వాళ్ళు సేల్స్ ఎప్పుడైతే ఆర్డర్ బుక్ ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళు పెట్టుబడులు కూడా పెంచే అవకాశాలు ఉంటుంది. అంటే ఐపీఓలు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఎఫ్పిఓలు అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూస్, ఎఫ్ఐపి అంటే ఎఫ్పిఓ అంటాం, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్స్ ఉంటాయి. తర్వాత ఇకపోతే మళ్ళీ క్యూఐపీలు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అని అట్లా పెట్టుబడులు పెంచుకుంటుంటారు కంపెనీలు, అవి జరుగుతాయి. తర్వాత జాబ్ ప్లేస్మెంట్స్ వస్తాయి, ఉద్యోగాలు అంటే ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ వీటన్నిటితోటి జీడిపి పెరుగుతుంది. జీడిపి మంది ఇప్పుడు కొంచెం స్లోలోనే ఉంది. ఎందుకు స్లోలో ఉంది అంటే బ్రెంట్ ఆయిల్ మెయిన్ ఎఫెక్ట్ మనకి. అది కూడా కొన్నాళ్ళకి మామూలు అయిపోయింది అనుకోండి. బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఈ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇవన్నీ వీటితోటి మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, జీడిపి స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ లేదు. ఎందుకు లేదు అంటే బ్రెంట్ ఆయిల్ తోటి మనం ఆర్థికంగా మన యొక్క జీడిపి బాగా తగ్గిపోవడం జరిగింది, మన రూపీ ఆల్ టైంలోకి రావడం జరిగింది. ఇవన్నిటితోటి అంటే ఇవన్నీ మామూలు అయిపోతే ఆటోమేటిక్గా మన జీడిపి ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది అనమాట. వరల్డ్లో కూడా మనం లాస్ట్ ఇయర్ మొత్తం కొరియా ఉండేది, ఈసారి ఇంకో 1-2 అంటే మామూలుగా అయిపోతే మాత్రం మనం ముందు ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఇయర్కి. ఇవి మనం అంటే ఈ రోజుకి. ఇకపోతే ఇప్పుడు జూలైలో మోడీ గారు ఎక్కడెక్కడ పర్యటనలు ఉంటాయి, ఆగస్టులో ఎక్కడ ఉంటాయి, అట్లా మంత్ వైజ్, డే వైజ్ డేటా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మోడీ గారు ఎన్ని విదేశీ పర్యటన చేస్తున్నారు అంటే అన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు జరుగుతాయి మన దేశానికి, ఆ దేశానికి. ఇప్పుడు ఉదాహరణకి జపాన్ జరిగింది, జపాన్ వాళ్ళు మనం కూడా ట్రేడ్ డీల్ జరిగింది. కానీ ఈ ట్రేడ్ డీల్లో జరిగింది ఏంటిది అంటే
అమెరికా వాళ్ళతోటి కనుక అంటే మనం ఎప్పుడైనా కానీ ఏ దేశంతో ట్రేడ్ డీల్ జరిగినా ఎవరు చేసినా అమెరికా డాలర్లు పే చేయాలి, వాళ్ళు చేసినా మనం చేసినా. కానీ ఇప్పుడు జపాన్ తోటి వచ్చేటప్పటికి మనకి వాళ్ళతో ఏదైతే ట్రేడ్ డీల్ ఉందో వాళ్ళకి మనకి ఒక ఒప్పందం ఏమిటి అంటే మనం రూపాయల్లో ఇస్తాము, మన దగ్గర రూపాయి కాబట్టి రూపాయల్లో ఇస్తాం, వాళ్ళు జపాన్ వాళ్ళు ఎన్లలో ఇస్తారు. అంటే ఈ డాలర్ కన్వర్షన్ కానీ డాలర్ ఏదైతే చేంజ్ చేసే అమౌంట్ కానీ ఆ ఛార్జెస్ అవి కూడా మనకి మిగులుతాయి. అంటే మనకి మిగులుతాయి, జపాన్ వాళ్ళకి మిగులుతాయి. అంటే మిగిలితే మనకి మిగులుతాయి, లేకపోతే జపాన్ వాళ్ళకి మిగులుతాయి. ఈ డాలర్ కన్వర్షన్ తోటి ఏమవుతుంది, ప్రపంచ దేశాలన్నిటి కూడా డాలర్ కొని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ చేంజెస్ ఉంటాయి, అంటే ఇది కన్వర్షన్ ఛార్జెస్. ఈ కన్వర్షన్ ఛార్జెస్ అన్ని కూడా మనకి జపాన్ ట్రేడ్ డీల్ ద్వారా. అంటే ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటికి బెనిఫిట్ వస్తుంది ఇండైరెక్ట్గా. అందుకని ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, వాళ్ళదనుకోండి మనది అనుకోండి. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మన దగ్గర ఏవైతే ఎక్కువనో అవి ఎక్స్పోర్ట్ చేస్తాం, మనకి ఏవైతే తక్కువనో అవి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ దేశానికి ఏది అవసరమైనవో అవి ఎక్స్పోర్ట్ చేస్తాం, మన దేశానికి ఏం అవసరం ఉన్నాయో అవి ఇంపోర్ట్ చేసుకుంటాం. దీంతో ఏంటి, మ్యూచువల్ అనమాట. మ్యూచువల్ వల్ల ఏమవుతుంది, ఆ దేశం డెవలప్ అవుతుంది, మనం డెవలప్ అవుతాం. ఇప్పుడు జీడిపి కూడా వాళ్ళది స్ట్రాంగ్ అయితే మనం కూడా స్ట్రాంగ్ అవుతాం. కాబట్టి ఇప్పుడు ఒక బ్రెంటాయిల్ తోటి ప్రపంచ దేశాలన్నీ కూడా కొంచెం ప్రాబ్లంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మామూలు అయిపోతే ఆటోమేటిక్గా మనం ట్రేడ్ డీల్ చేసినవి మామూలుగా లేవు. ఒక 1.5 year నుంచి ఎప్పుడైతే ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఫైనల్ కాలేదు, ఇప్పటికి కూడా మన ఇంకా ఫైనల్ కాలేదు. మొన్న ఫ్రాన్స్ పర్యటనలో మోడీ గారును ట్రంప్ ఇద్దరు కూడా కూర్చోవడం జరిగింది, ట్రేడ్ డీల్ చేసుకుందామన్నారు. మళ్ళీ అన్నారు ఇంకా రాలేదు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు అమెరికా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ట్రేడ్ డీల్ చేసుకోవడానికి ఇండియాకి వస్తారు. వాళ్ళు వచ్చి మళ్ళీ ట్రేడ్ డీల్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనం అమెరికా కూడా ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే ఉంటాయి. అందుకని మనం ఎంతసేపటికి సింపుల్గా చూడాల్సింది ఏంటిది, అమెరికా వాళ్ళతో అనేది లేకుండా 1.5 year నుంచి మనం ప్రపంచ దేశాలు చాలా వరకు మ్యాక్సిమం అనమాట ఈ FTA అంటాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా చాలా చాలా అనమాట కంపెనీలు మామూలుగా బెనిఫిట్ పొందవు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో. కాబట్టి షార్ట్ టర్మ్ చూడకూడదు, ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ పెరగాలి, ఫారిన్ కరెన్సీ రావాలి. అప్పుడు ఈ సేల్స్ పెరిగి, టర్న్ ఓవర్ పెరిగి, ఆర్డర్ బుక్ పెరిగి ఆటోమేటిక్గా నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది. అవి ఒక క్వార్టర్ తోటి కాదు, క్వార్టర్ అంటే 2-3 quarters. అంటే ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ పేర్లు ఏవైతే చెప్తున్నామో మనం ఇమీడియట్గా ఎఫెక్ట్ కొంత ఉంటుంది. కానీ ఎంత ఎక్కువ కాలం కనుక వాళ్ళు ఉండగలిగితే అప్పుడు అవి మంచి రిటర్న్స్ వస్తాయి. అది క్వార్టర్లీయా, హాఫ్ ఇయర్లా, 3 నెలలు, 6 నెలలు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు వాళ్ళు కనుక వెయిట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్, ప్రధానంగా ఒక 2 days నుంచి బ్యాంకింగ్ సెక్టార్లు నష్టాల్లో కొనసాగడం చూస్తున్నాం. నష్టాలకు గల ప్రధాన కారణాలు ఏంటి సార్? ఏం లేదు, ప్రాఫిట్ బుకింగ్ అంతే, ఏం లేదు. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు తగ్గిస్తే మళ్ళీ ఒక రోజు మొత్తం పెంచుతారు. ఇప్పుడు ఉదాహరణకి ఐటీ కూడా అంతే, బ్యాంకింగ్ సెక్టార్ అంటే ఈ బ్యాంకింగ్ సెక్టార్లు ఏంది పెంచుతారు, బ్యాంకింగ్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి ఆ టైంలో పెరుగుతాయి. ఇప్పుడు ఐటీ సెక్టార్ ఉంది, ఐటీ సెక్టార్ రిజల్ట్స్ వచ్చినాయి, మళ్ళీ 3 రోజులు ఎంత పెంచారు, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇవాళ మార్కెట్లో న్యూట్రల్ ఉన్నాయి, ఐటీ సెక్టారు పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. అలానే మనం ఏం చూడాలంటే ఐటీ సెక్టార్లో ఏమేమి ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టార్లో ఏమేమి ఉన్నాయి, నిఫ్టీలు ఏమేమి ఉన్నాయి, అవి కనుక చూడగలిగితే ఒక 3 రోజులు పెరిగితే ఒక రోజు అంటారు. ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఈ ఐటీ ఏవైతే ఉన్నాయో ఎక్స్పైరీలు ఉంటాయి, ఈ వీక్లీ ఎక్స్పైరీలు ఉంటాయి. ఇవాళ గురువారం BSE సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ, శుక్రవారం సెన్సెక్స్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. కాబట్టి ఏం చేస్తారు, ఒక సెక్టార్ని ఐటీనో బ్యాంకింగ్నో మన నిఫ్టీనో తీసుకుంటాం, తీసుకొని ఉన్నాయి 5 రోజులు ఉంటాయి. ఈ 5 రోజుల్లో 2 రోజులు క్లోజింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు BSE వాళ్ళ క్లోజింగ్, రేపు ఓపెనింగ్, మళ్ళీ మండే రోజు న్యూట్రల్ డే, ట్యూస్డే వచ్చేటప్పటికి NSE క్లోజింగ్ డే, వెన్స్డే NSE ఓపెనింగ్ డే. అంటే ఉన్న 5 రోజుల్లో ఒకటి న్యూట్రల్ డే, 5 రోజుల్లో 4 రోజులు 2 ఓపెనింగ్లు 2 క్లోజింగ్లు. అందుకని ఏం చేస్తారు, ఒక 2 రోజులు కనుక 3 రోజులు కనుక ఐటీ పెంచింది అనుకోండి, ఈ ఎక్స్పైరీ వచ్చేటప్పటికి దాన్ని ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. సపోజ్ 3 రోజులు పడ్డది అనుకోండి, ఎక్స్పైరీ వచ్చేటప్పటికి దాన్ని షార్ట్ కవరింగ్ అంటే పెంచుతారు అనమాట. మనం గమనించాల్సింది ఏంటిది, 3 రోజులు పెరిగిందా ఫాల్, 3 రోజులు పడిందా అప్. అవి కనుక గమనిస్తే ఒక 1 week చాలు, ఒక వారం 2 వారాలు కనుక అబ్జర్వ్ చేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో బ్యాంకింగ్ సెక్టారు, ఐటీ సెక్టారు, మన నిఫ్టీని ఒక 2-3 వారాలు కనుక అబ్జర్వ్ చేసిన దాంట్లో వాళ్ళకి వచ్చేస్తుంది, తెలిసిపోతుంది. ఓహో ఇది పెరిగింది అంటే పడుతుంది, పడుతుంది అంటే పెరుగుతుంది, పడింది ఎక్కడ పెరుగుతుంది, పెరిగింది ఎక్కడ తగ్గుతుంది అనేది కనుక గమనించగలిగితే
ఓకే, ఇదొకటే కాదు, మన గోల్డ్ సిల్వర్ విషయంలో అంతే అనుకోండి, మామూలు మార్కెట్లు అనుకోండి. ఇంకా వీటన్నిటికంటే కూడా మెయిన్ మనం చూడవలసింది ఏంటంటే, ఏ రోజైనా ఉదయం పూట ఈ అమెరికా ఇరాన్ది ఇష్యూ ఏమైతుంది, ట్రంప్ ఏం చెప్తుండు, ఇరాన్ వాళ్ళు దాన్ని ప్రతిఘటిస్తుర్రా, ఏం జరుగుతుంది, అది కనుక ఫాలో కాగలిగితే, అది కనుక గమనిస్తే ఎప్పుడు మనం మార్కెట్లో ఉండొచ్చు. అంటే మార్కెట్ పెరిగినా ఉండాలి, మార్కెట్ తగ్గినా ఉండాలి. మార్కెట్కి అటువంటి తెలియదు, అంటే అటువంటి ఉండవు. ప్రపంచ దేశాలు అంటే జనాభా ఉన్నంత వరకు, దేశాలు ఉన్నంత వరకు అంటే షేర్ మార్కెట్ ఎప్పుడు ఉండేదే. కాబట్టి ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులు నువ్వు తట్టుకోగలగాలి, ఒడిదుడుకులు గుర్తుపట్టగలగాలి, ఒడిదుడుకులు అంటే ఫాలో అంటే ఉదాహరణకి ఏం జరుగుతుంది అనేది కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే ఎనఫ్, ఇంకేమి పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా రోజు ఏ న్యూస్ ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దాన్ని బట్టే మార్కెట్లు మూవ్ అవుతుంటాయి. ఆ మూవ్ అవుతున్నాయి రీజన్ తెలవాలి. అంటే వెనకాల ఏం కారణంతో మార్కెట్లు న్యూట్రల్గా ఉన్నాయి, ఏ కారణం చేత పెరిగినాయి, ఏ కారణం చేత పడుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు పడుతున్నాయి, ఎక్కడ పెరుగుతున్నాయి, ఎక్కడ పడుతున్నాయి, ఎప్పుడు పెరుగుతున్నాయి, ఎప్పుడు పడుతున్నాయి అనేది కనుక కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే ఎనఫ్. ఇంకా మనం పెద్దగా ఇది కూడా ఒక బిజినెస్ మాదిరి చేసుకుంటూ పోవటమే అంతే తప్ప గుడ్డిగా చేసి వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని నేను కొన్నా తగ్గిపోయింది, నేను అమ్మినా పెరిగిందని అనుకోకర్లేదు. ఎందుకంటే ఇదంతా గుడ్డిగా చేసేది కాదు, నాలెడ్జ్తో చేసేటటువంటి షేర్ మార్కెట్. ఈ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకొని దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయగలిగితే ఓకే. సార్, బులియన్ మార్కెట్ విషయానికి వస్తే ప్రజెంట్ నష్టాల్లో కొనసాగుతుంది. ఇవాళ బంగారం 500, సిల్వర్ ఏమో 1000 రూపాయలు నష్టపోవడం కూడా చూస్తున్నాం. ఇంకా బంగారం దిగొచ్చే అవకాశం ఉందంటారా సార్? ఉంది. ఇప్పుడు సిల్వర్ మీరు అన్నట్టు గోల్డ్ అయితే 400 మైనస్ లో ఉంది, 1400 మైనస్ లో ఉంది సిల్వర్. అయితే ఇప్పుడు ఆషాఢ మాసం ఆఫర్లు ఉంటాయి, హైదరాబాద్ నుండి ఆఫర్లు ఉన్నాయి. నో జిఎస్టీ, నో మేకింగ్, నో వేస్టేజ్, 24 క్యారెట్స్ ప్రైస్ అది ఇచ్చేస్తే నువ్వు ఏం లేదు, నువ్వు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా మేకింగ్ అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఈ కాంపిటీషన్ ఎందుకు ఎక్కువ ఉంది, ఇంకా ఎంత ఎక్కువ ఉంటుంది, ఇంకా రాబోయే రోజు ఎలా ఉంటుంది అంటే ఈ మధ్య మోడీ గారు కేంద్ర ప్రభుత్వం మానిటైజేషన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది గోల్డ్కి. ఆ మానిటైజేషన్ స్కీమ్స్ తోటి షాప్స్ అన్ని బాగా బెనిఫిట్ పొందుతాయి, జ్యువెలరీ షాప్స్ అన్ని కూడా. అందుకని హైదరాబాద్ రోజు ఒక జ్యువెలరీ షాప్ ఓపెన్ అవుతుంది, సెలబ్రిటీస్ తోటి ఓపెన్ అవుతున్నాయి. మరి రోజు మార్కెట్లో గోల్డ్ సిల్వర్ తగ్గిపోతుంటే మరి ఎట్లా అవుతున్నాయి ఓపెన్ అంటే మానిటైజేషన్ తోటి బెనిఫిట్ పొందుతాయి కాబట్టి అవి. రెండోది వాళ్ళది హెడ్జింగ్ తోటి జరుగుతుంది ఆ బిజినెస్, అందుకని వాళ్ళకి లాస్ రాదు. ఏది ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళు. ఓవరాల్గా అయితే ఇప్పుడు ఇంకా తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఒకప్పుడు ప్రపంచ దేశాలే కొన్నాయి సెంట్రల్ బ్యాంకులు, ఏది గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఇప్పుడు కొనే పరిస్థితుల్లో లేవు దేశాలు. ఒకప్పుడు అంటే ట్రంప్ కంటే ముందు, ట్రంప్ వచ్చిన తర్వాత ఇక కొన్నాయి లేవు. ఎందుకంటే ఈ సుంకాలు, టారిఫ్లు, జీడిపిలు, ఇన్ఫ్లేషను, వాళ్ళ ఎకానమీని చూసుకోవడమే సరిపోయింది దేశాలకి. అంతకుముందు ఆర్థికంగా బాగున్నాయి కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కొన్నాయి కాబట్టి గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. ఇప్పుడు లేదు, అటువంటి ఇష్యూ లేదు కదా. ఎంతసేపటికి ప్రపంచ దేశాలు వాళ్ళ జీడిపిలు, వాళ్ళ ఇన్ఫ్లేషను, వాళ్ళ యొక్క రూపీ, వాళ్ళ యొక్క దేశ కరెన్సీని నిలబెట్టుకోవడానికే తిప్పబడుతుంది. అందుకని ఇప్పట్లో గోల్డ్ సిల్వర్ కొనేది లేదు. ఇంకా వీలైతే ఇలానే కనుక ఉంటే కొన్ని చిన్న దేశాలు అమ్మకాలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ అంతకుముందు టర్కీ అమ్మిండ్రు, రష్యా వాళ్ళు కూడా కొంత అమ్మిండ్రు, ఇప్పుడు పోలాండ్ వాళ్ళు అమ్మకానికి. కాబట్టి ఇంకా తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. సార్, కాలర్ అందుబాటులో ఉన్నారు, నరసింహారావు భద్రాద్రి కొత్తగూడెం నుంచి. తనతో మాట్లాడదాం. నరసింహారావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, మార్కెట్ గురించి మీ సందేహం ఏంటి, సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సత్యనారాయణ సార్. నమస్తే సార్. కాస్త బిఎస్సి షేరు రెగ్యులర్ ఈ మధ్యకాలంలో ఫాలో అవుతుంది సార్, దాని గురించి ఆయన చెప్పగలుగుతారా అండి దయచేసి? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సీనా? ఓకే, అది ఎక్కువ వలటాలిటీ ఎక్కువ బాగా, కానీ ఓవరాల్ గా అయితే అది ఇన్వెస్ట్మెంట్ కి అది మనం తినేది కాదు. ఇవాళ కూడా 3685లో ఉంది. మీరు ఒకటే గమనించాలి, బిఎస్సీ ఉంచుకోండి. ఎందుకంటే ఎన్ఎస్సి ఇష్యూ వస్తుంది ఐపీఓకి. ఎన్ఎస్సి ఐపీఓ ఇష్యూ వస్తే ఆటోమేటిక్గా దాని వాల్యూ క్యాల్కులేషన్ చేసి ఇది పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి ఒకటి. ఇక నెంబర్ 2, రిజల్ట్స్ విషయంలో వచ్చేటప్పటికి ఇప్పుడు బాగా హై నుంచి కొంచెం డౌన్ రావడం జరిగింది. 4447 నుంచి ఇప్పుడు 3685లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రాలేదు, ఇంకా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయండి. రిజల్ట్స్ వెయిట్ చేసినా చేయకపోయినా, రిజల్ట్స్ పని లేకపోయినా అది మీ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు తినేది. ఎందుకంటే దేశం ఉన్నంత కాలం ఎక్స్చేంజ్లు ఉండాలి, బిఎస్సి, ఎన్ఎస్సి. అయితే బిఎస్సి చాలా ఓల్డ్ ఎక్స్చేంజ్ కాబట్టి బిఎస్సిని ఆలోచించక్కర్లేదు, రోజు చూడక్కర్లేదు. కాకపోతే మీరు అన్నట్టు వల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఎక్కువ ఉంటుంది. ఉంటే అప్పటిసరి అంటే బాగా పైకి ఉంటుంది,
లేకపోతే కిందికి అన్న ఉంటుంది. కానీ ఏం కాదు, మీరు ఇంకా 2 పనులు చేయొచ్చు. ఒక వారం 10 రోజులు 15 రోజులు గమనించండి. రోజు నోట్బుక్ రాయండి, ఓపెన్ లో హై. అది మామూలు సైట్ లో కూడా దొరుకుతుంది, ఓపెన్ లో హై క్లోజింగ్. ఈ 4 డేటా తెలుసుకోండి, డైలీ డేటా తీసుకొని ఎక్కడ లో ఉందో అక్కడ, అంటే ఈ వీక్ లో, ఈ మంత్ లో, సపోజ్ ఇప్పుడు జూలై ఉంది, జూలై మంత్ లో ఎక్కడ బిఎస్సి, మళ్ళీ ఈ వీక్ లో, అంటే ఇవాళ మనం థర్స్డే, ఈ వీక్ లో 2 రాసుకోవాలి. మళ్ళీ ఈ మంత్ లో హై, మళ్ళీ జూలై మంత్ లో హై, వీక్ హై, ఆ 4 చూసుకోవాలి. ప్రతి వారం ప్రతిరోజు చూసుకొని మీరు బాటంకి వచ్చింది, లోకి దగ్గరలో వచ్చింది, బైలోకి వెళ్ళాలి. మళ్ళీ పీకి వెళ్ళింది, హైలోకి వెళ్ళింది, సెల్ చేసుకోవాలి. అట్లా కనుక చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. బిఎస్సి గురించి ఆలోచించక్కర్లేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ నరసింహారావు గారు. సార్, మార్కెట్ రేపు ఎలా ఉండబోతుంది? ఓకే, రేపు శుక్రవారం, మళ్ళీ రేపు ఉదయం తెలుస్తుంది. ఎందుకంటున్నా అంటే ఇప్పుడైతే న్యూట్రల్ ని క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు ఉదయం వచ్చి శుక్రవారం బిఎస్సి, సెన్సెక్స్, వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. ఈ ఓపెనింగ్ డేకి ఉండొచ్చు, కానీ ఈ బ్రెంట్ ఆయిల్దే మనకి మెయిన్ ప్రాబ్లము. ఈ బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు అక్కడే ఉంది, అంటే న్యూట్రల్గా ఉంది. రేపు కూడా న్యూట్రల్గా ఉంది అనుకోండి, మామూలు మన మార్కెట్ కూడా న్యూట్రల్గా ఉంటుంది. ఒకటే ఈ వీడియో చూసేవాళ్ళు రేపు ఎలా ఉండబోతుంది అనే దానికి బ్రెంట్ ఆయిల్ కనుక ఇప్పుడు $84.64 ఉంది. సపోజ్ $1-2-3 కనుక పెరిగిందో మార్కెట్ తగ్గుద్ది. ఒకవేళ $2-3 తగ్గిందో, అంటే తగ్గితే రేపు ఉదయానికి మార్కెట్ ప్లస్లో ఉంటాయి. మళ్ళీ రేపు మధ్యాహ్నం వీకెండ్ ఉంటుంది, ఫ్రైడే ఉంటుంది, మళ్ళీ హాలిడేస్ ఉంటాయి, సాటర్డే సండే. ఏం జరుగుతూ కాబట్టి అందరు కూడా పొజిషన్స్ ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ చేసుకుంటారు, ఓవర్ నైట్ ఉంచట్లేదు. ఓన్లీ ఇన్వెస్టర్స్ తప్ప ఇంట్రాడే చేసేవాళ్ళు, ట్రేడర్స్ అంతా కూడా పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ చేసుకుంటారు. కాబట్టి మనం గమనించవలసింది సింపుల్గా బ్రెంట్ ఆయిల్ని బేస్ చేసుకోవాలి. బ్రెంట్ ఆయిల్ దీంతో పాటు ట్రంప్ ఏమి అనౌన్స్మెంట్ చేస్తుండ్రు, దాన్ని బట్టి మన మార్కెట్లు పాజిటివా, నెగిటివా, న్యూట్రల్ అనేది తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సార్, మార్కెట్ పైన మీ అనాలిసిస్ అందించినందుకు. ఇవి ఇప్పటి వరకున్న డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.